హలో అండి, నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ ఇది. డీమార్ట్లో తీసుకున్న ఇంకొన్ని వస్తువులు. రోషన్ కోసం ఈ స్ట్రా గ్లాస్ అయితే తీసుకున్నాను. స్ట్రా గ్లాస్కి అటాచ్ చేసేసే ఉంది, స్టీల్ది. 70 రూపీస్ పడింది కాస్ట్. అండ్ ఈ స్టీల్ బాటిల్ కూడా వాడి కోసమే. దీంట్లో 750 ml వాటర్ పడతాయి. ముందైతే రోషన్కి సిప్పర్ టైప్ తీసాను, మళ్ళీ ఎందుకులే అని చెప్పి పక్క పెట్టేసి ఇదే తీసుకున్నాను. నెక్స్ట్ వాడి కోసం ఒక చిన్న కళ్ళజోడు అండ్ ఒక ఎయిర్ టైట్ కంటైనర్ కూడా తీసుకున్నాను. చిన్నది, మీడియం సైజ్ అనమాట, మరీ చిన్నది కాదు. ఇంతకన్నా చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఇది మట్టుకి చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇంతకు ముందు రాజమండ్రిలో తీసుకున్నాం, అది 180 పడింది. అది కొంచెం పల్చగా ఉంది దీనికన్నా. మా చెల్లి లంచ్ బాక్స్ లో తీసుకెళ్తుంది కూర వలకుండా. అండ్ మా అక్క వాళ్ళ పిల్లల కోసం 2 లంచ్ బాక్సెస్ అయితే తీసుకున్నాము. ఈ బాక్సెస్ అయితే లీక్ అవ్వవని ఇవి తీసుకున్నాము. 3 అర్లు ఉన్నాయి, అయితే చాలా చిన్నగా ఉంది, రైస్ ఎక్కువ పట్టదు. సో అందుకని 2 అర్లు ఉన్నాయి తీసుకున్నాము. కొంచెం పెద్దదైతే కలుపుకోవడానికి కూడా వీలుగా ఉంటది కదా. ఈ బాక్స్ మొత్తం డిటాచబుల్ అనమాట. ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ అయిపోతుంది. కింద ప్లాస్టిక్ బాక్స్, పైన ఆ స్టీల్ది దాంట్లో పెట్టుకొని మనం బాక్స్ క్లోజ్ చేసేసుకోవడమే. కడుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సేమ్ ఇలాంటివి 2 బాక్సులు తీసుకున్నాం, పాపకొకటి బాబుకొకటి. వాళ్ళిద్దరి కోసం 2 వాటర్ బాటిల్స్. ఇవి సేమ్ కలర్లో తీసుకున్నాం, కాకపోతే డిజైన్ కొంచెం డిఫరెంట్ అంతే. ఈ బాటిల్స్ కూడా స్టీల్వే, కాకపోతే పైన కొంచెం పింగాణి టైప్లో ఫినిషింగ్ వచ్చింది. 1 లీటర్ బాటిల్స్ ఇవి. అండ్ మా అక్క వడకట్టు కూడా తీసుకురమ్మంది. బయట వడకట్ల కన్నా డీమార్ట్లో వడకట్లు బాగుంటాయి. నేను చెప్పేది అన్నిటి గురించి కాదు. 45 రూపీస్ ఉంటే అవి చాలా బాగుంటాయి వడకట్లు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ నైఫ్స్ నా ఫేవరెట్. అసలు ఇవి ఎంత షార్ప్గా ఉంటాయంటే ఒక 5 years బ్యాక్ హైదరాబాద్లో ఉండగా తీసుకున్నా. ఇప్పటికీ మా ఇంట్లో అదే నైఫ్ వాడుతున్నారు. అప్పుడు వీటి కాస్ట్ 99, ఇప్పుడేమో 119, 20 రూపీస్ పెరిగింది. మొత్తం మేము తీసుకున్న సామాన్లు ఇవి. వీటితో పాటు రోషన్కి షూ కూడా తీసుకున్నాము. నా కోసం అయితే ఏమీ తీసుకోలేదు. సరే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్, స్టే ట్యూన్డ్ ఫర్ మోర్.